హాస్టల్ వర్కర్లకి 6 నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదు. ఇది రెగ్యులర్గా మోడల్ స్కూల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. ఆ వేతనాలు కూడా రెగ్యులర్గా ఇవ్వట్లేదు. గత 2-3 సంవత్సరాలుగా ఇదే పద్ధతిలో 5-6 నెలలు 7-8 నెలలు పెండింగ్లో ఉంటున్నాయి. వీళ్ళ జీతాలే 10,000 కన్నా తక్కువ ఉన్న వేతనాలు ఉన్నాయి. ఇట్లాంటి అతి తక్కువ జీతాలు 5-6 నెలలుగా ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతుకుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఏంటంటే ప్రతి స్కూల్ కేజీబీవీకి సంబంధించిన స్కూల్ అకౌంట్లలో డబ్బులు ఉన్నాయి, కానీ ఇవి నాన్ టీచింగ్ వర్కర్లకు ఇవ్వట్లేదు. కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు ఏదైతే ప్రభుత్వం పేరోల్ ద్వారా వేతనాలు ఇస్తూ ఉన్నదో అదేవిధంగా మోడల్ స్కూల్లో పనిచేసే సిబ్బందికి కూడా అదే పద్ధతిలో వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి, వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలోని మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వర్కర్లకు గత 5-6 నెలలుగా జీతాలు రావట్లేదు. జిల్లా విద్యాశాఖ దగ్గర బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా టెక్నికల్ కారణాలతో వీళ్ళకి వేతనాలు ఇవ్వట్లేదు. ఇది అన్యాయం. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. అవి కూడా సరిగ్గా లేకపోవడంతో, అవి రెగ్యులర్గా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే వాళ్ళకు పెండింగ్ వేతనాల్ని విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేజీబీవీ టైప్ 1, టైప్ 4లో హాస్టళ్లలో నిర్వహణలో భాగంగానే మోడల్ స్కూల్ హాస్టళ్లను కూడా నడిపిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కేజీబీవీ సిబ్బందికి ఏ పద్ధతిలో పేరోల్ పద్ధతిలో వేతనాలు ఇస్తూ ఉన్నారో అదే పద్ధతిలో మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లకు కూడా ఆ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వర్కర్లకు కూడా కనీస వేతనాలను అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.